వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, మెదక్ వంటి ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. ఇక్కడి ప్రజలు కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రోడ్లు, మౌలిక వసతులు కూడా భారీగా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్లయితే ఇండ్లలోకి నీరు రావడంతో దిక్కుతోచని స్థితుల్లో ప్రజలు ఉండిపోయారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఒక చోటైతే 5 రైతులు వరద నీరు కారణంగా చిక్కుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హెలికాప్టర్లో వాళ్లను గట్టుకు చేర్చారు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల రెస్క్యూ టీంలు కూడా పనిచేస్తున్నాయి. కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది. ఇందుకు కారణం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడమని ప్రతిపక్షాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రికి ఇస్తే కదలాలి, లేకపోతే అంతే ఉండాలి అన్నట్లుగా ఉంటే అది చాలా లోపభూయిష్టమైనటువంటి రూలింగే. ప్రభుత్వంలో ఎవరి పనులు వారు పక్కాగా చేసుకోవాలి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనితీరు కనబరిచిందని చెప్పాలి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు వచ్చిన తర్వాత వెంటనే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. భారీ వర్షాలు వస్తాయని 3 రోజుల ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి భారీ వర్షాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం యంత్రాంగం తీసుకుంది. అయితే కామారెడ్డిలో 500 మీటర్ల వర్షం ఒక్క రోజులో పడుతుందని ఎవరు ఊహించలేదు. అంత వర్షం పడితే ఇంత నష్టం జరుగుతుందని తెలిసి ఉంటే జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే లోతట్టు ప్రాంతాల్లో కొందరు ఇరుక్కుపోయారు. వారిని రక్షించామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే రేవంత్ ఇతర అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారని, స్పోర్ట్స్ యూనివర్సిటీ మీద, ఒలింపిక్స్ మీద, మూసీ మీద సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఆయనకు ప్రజల పట్ల బాధ్యత లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో రేవంత్ ప్రతిరోజు కూడా వరద పరిస్థితిని స్వయంగా ఏరియల్ సర్వే చేసి సమీక్షలు చేస్తూ అధికార వర్గానికి ఆదేశాలు ఇస్తున్నారని మాత్రం చెప్పడం లేదు. అయితే రేవంత్ పిఆర్ ఈ విషయంలో కాస్త వెనకబడింది. కేవలం రేవంత్ వరద విషయంలో చేస్తున్న సమీక్షల్ని, ఇస్తున్న ఆదేశాలను మాత్రమే హైలైట్ చేయాల్సి ఉంది. పోయి ఇతర టాపిక్స్కు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ప్రజల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేరు. కానీ ఇలాంటి భావన తెప్పించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వారి ట్రాప్లో పడకుండా ఉండాల్సిన వ్యూహం పాటించాల్సింది సీఎం ఆయన కార్యకలాపాలను నియంత్రించేవారు మాత్రమే.